హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు మనం నిఫ్టీ స్పాట్ గురించి జస్ట్ ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో. మార్కెట్ డైరెక్షన్ ఏ మూమెంట్లో ఉంది, ఎలా వెళ్తుంది, ఆల్రెడీ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ మన దగ్గర ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఏ డైరెక్షన్లో ఉన్నారు అని జస్ట్ ఒక చిన్న విశ్లేషణ చూడండి. ఇప్పుడు మార్కెట్ వచ్చి ఇది నిన్న మార్నింగ్ 8వ తారీఖు చూడండి. ఇది నిన్న ఈడ మనకి డేటా విండోలో కూడా కనిపిస్తుంది. చూడండి, నిన్న మార్నింగ్ 8 o'clock, సారీ నిన్న మార్నింగ్ 8వ తారీఖు 1 minute చార్ట్ ఇది చూడండి. జస్ట్ మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఏం చేసామంటే 10:17కి మన నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇచ్చామండి. అంటే లాస్ట్ ఒక 1 week అయిపోయింది మన నిఫ్టీ డైరెక్షన్ ఇచ్చి. నిన్న మనకి డైరెక్షన్ మనం ఇచ్చాము, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. చూడండి, ఎగ్జాక్ట్గా మనం వచ్చి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ బయింగ్ రేంజ్ 24,070 ఇచ్చాము. ఫస్ట్ 24,070 తర్వాత వచ్చి 20, ఒక నిమిషం ఉండండి, దీన్ని కాపీ చేసేస్తాం. మళ్ళీ వచ్చి 23,970 చూడండి, 23,970. మనం ఎప్పుడు 2 అక్యుములేషన్స్ ఇస్తాం, చూస్తే మీకు తెలుస్తుంది. నిన్న మనం ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, మన అక్యుములేషన్ అయ్యిందా లేదా అనేది చూద్దాము. చూడండి, ఇది 1 minute చార్ట్. జస్ట్ నేను దీన్ని చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా మనం ఇచ్చిన తర్వాత ఫస్ట్ మార్కెట్ వచ్చి ఎంత లో వచ్చింది, మనం వచ్చి 10:17కి ఇచ్చామండి. నిన్న 10:17కి ఇచ్చాము. ఎన్ని ఆపర్చునిటీస్ అనేది చెప్తాను ఊరికే జస్ట్ చూడండి. 10:09 ఇది మనం ఇచ్చింది వచ్చి ఎగ్జాక్ట్గా 10:18 అండి, సారీ 10:18కి చూడండి, 10:18కి ఇచ్చాము. చూద్దాము 10:18కి మార్కెట్ ఎక్కడ ఉన్నింది, 24,160 ఉన్నింది. మనం ఫస్ట్ అక్యుములేషన్ వచ్చి 24,070 ఇచ్చాము. చూద్దాము ఏమైందని. తర్వాత 10:33కి 24,146 వచ్చింది. అది తర్వాత కూడా చూడండి, అంటే 10:58కి 24,130 వచ్చింది. అంటే ఒక మన అక్యుములేషన్కి దీనికి ఒక 60 points. కొంతమంది యాంగ్జైటీతో ఎర్లీగా ఒక 20-30 పాయింట్లు ముందుగా కొనేవాళ్ళు కూడా కొనుక్కుంటారు, అది వాళ్ళ ఇష్టం అది. బట్ నిన్న నేను ఇచ్చిన కాల్ మాత్రం ఎగ్జాక్ట్గా ఆ ఏరియా నియర్లో ఒక 10-20 పాయింట్లు నియర్లో బై చేయమని చెప్పేశాము. ఆ తర్వాత మార్కెట్ వచ్చి ఏమైందంటే మార్కెట్ వచ్చి కొద్దిగా మైల్డ్గా కొద్దిగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మన అక్యుములేషన్ వచ్చి ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరిగింది అనేది చెప్తాను. చూడండి, ఎంత ఓర్పు కావాలి. నేను ఎప్పుడు జనరల్గా లైవ్లోనే ఇచ్చేస్తాను, ఎగ్జాక్ట్గా ఉన్న చోట్లనే కొనమని చెప్పేస్తాను. బట్ నిన్న సిచ్యువేషన్ వచ్చి ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. అందుకని ఆ పాయింట్ దగ్గర నియర్లో వస్తే అక్యుములేట్ చేయమని చెప్పాను. అది
ఎగ్జాక్ట్‌గా ఆ పాయింట్ నియర్ నిన్న ఎన్ని గంటలకు వచ్చిందని చూద్దాము. అప్పుడు కూడా చూడండి నిన్న మళ్ళీ 129 వచ్చిందండి. మన మన అక్యుములేషన్‌కి 60 పాయింట్ల నియరు. కొంతమంది బిజినెస్ బయింగ్ కదా! బిజినెస్ చేస్తూ ఉంటారు. మళ్ళీ కూడా చూడండి 24,092 వచ్చింది 130కి. అది 130కి వచ్చింది. తర్వాత ఏం జరిగింది అని చూద్దాము. తర్వాత చూడండి మార్కెట్ క్లోజింగ్ టైంకి మన అక్యుములేషన్ అయిందా చెక్ చేద్దాము. ఎగ్జాక్ట్‌గా చూడండి మార్కెట్ క్లోజింగ్ టైంకి ఎగ్జాక్ట్‌గా మార్కెట్ క్లోజింగ్ టైం చూడండి మన అక్యుములేషన్‌కి నియర్ 9 పాయింట్స్. అంటే నేను చెప్తాను కదా! ఒక 20 పాయింట్స్ లోపు ఉంటే మనం అక్యుములేట్ చేసుకోవచ్చు నియర్‌లో. ఎగ్జాక్ట్‌గా మన అక్యుములేషన్ జరిగింది. ఇక్కడ అందరూ కాల్ గాని, నేకెడ్ కాల్స్ కొంటారు. లేదంటే రైటింగ్ చేసేవాళ్ళు రైటింగ్ చేస్తారు. లేదంటే ఫ్యూచర్స్ కొంటారు. డిఫరెంట్ టైప్స్ అండి. మీ అందరికీ తెలిసిందే. ఇది చెయ్యి అని నేను చెప్పను. బయింగ్ ఇచ్చేసాము. ఇక వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏం చేసుకుంటారు అంతే. తర్వాత ఇక్కడ చూడండి మార్కెట్ వచ్చి నిన్న క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిన తర్వాత ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది మార్నింగ్. ఇప్పుడు మనం లైవ్ మార్కెట్లోనే ఉన్నాము. ఇప్పుడు మార్కెట్ ఎంత అయ్యింది? 24,405. అంటే దాదాపు 330 పాయింట్లు మన బయింగ్ అక్యుములేషన్లో ప్రాఫిట్ జరిగింది. అది మన టార్గెట్ కూడా ఇచ్చున్నాము. 24,570 ఇచ్చున్నాము. అది వస్తుంది. ఇట్ విల్ టేక్ టైం యాజ్ సూన్ అస్. చూడండి యాక్చువల్గా ఒక లాస్ట్ కాల్ ఎప్పుడు ఇచ్చామంటే మేము 26th అనుకుంటా అండి. 26th కాల్ ఇచ్చాను. 24,530 అక్యుములేషను 630. అది అక్యుములేషన్ అయ్యి టార్గెట్ కూడా వచ్చేసింది 25,030. మీ అందరికీ తెలుసు. ఎగ్జాక్ట్గా 25,030 వెళ్ళింది. అది తర్వాత వచ్చి ఇప్పుడు అంటే చూడండి ఒక 1 వీక్ దాకా టైం పట్టింది. మార్కెట్ ఎప్పుడు తెలుసుకోండి, మనం ఎప్పుడు రైట్ డైరెక్షన్లో ఉన్నామా అనేది ఇంపార్టెంట్ అండి. నేను ఎప్పుడు ఇది ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటాను కదా! ఏం చెప్తాను? ఎప్పుడు మనం ఒక సక్సెస్ అవ్వాలంటే ఎంట్రీ మనం వెళ్ళే దారి కరెక్ట్‌గా ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో వెళ్ళే దారి వెళ్ళేటప్పుడు సమ్‌టైమ్స్ రివర్స్ అవ్వాల్సొస్తది. అది నైజం. అయితే మనం ఎన్ని సార్లు రివర్స్ అవుతున్నాము అనేదే ఇంపార్టెంట్. మనం 10 సార్లు ఒక దారిలో వెళ్తే 10 సార్లు ఒక దారిలో వెళ్తే అందులో 9 సార్లు రివర్స్ అయితే అది తేడా. గుర్తుపెట్టుకోండి. అదే 10 సార్లు వెళ్ళినప్పుడు మనకి మనము 10 సార్లు చెప్పాను కదా! 10 సార్లు వెళ్ళినప్పుడు 9 సార్లు రివర్స్ అయితే అది వచ్చి ఇట్ ఈస్ ఎ వేస్ట్. అది 10 సార్లు వెళ్ళినప్పుడు ఒక 3 సార్లు రివర్స్ అయితే ఇట్ ఈస్ ఎ గుడ్, స్ట్రాంగ్ అనమాట. అదే మనది. నేనెప్పుడు అదే చెప్తుంటున్నాను. మనం ట్రేడ్ చేస్తే మన సక్సెస్ రేషియో ఎలా ఉండాలంటే ఆల్మోస్ట్ 80% సక్సెస్ రేషియో ఉండాలి. 20% నెగెటివ్ ఉండాలి. ఎందుకంటే అలా ఉంటేనే మనం ఇక్కడ నెగ్గగలము. ఇది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో మార్కెట్ డైరెక్షన్ తెలియకుండా సతమతం అవుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ నేను లాంచ్ చేశాను రీసెంట్‌గా. లేదంటే అసలు నేను లాంచ్ చేసేవాడినే కాదు. చూడండి గత 3 సంవత్సరాలయింది నేను లాంచ్ చేశాను. చేయలేదు. అంటే నేను మార్కెట్‌లో నా దగ్గర ఎంతోమంది కాల్ చేసి సార్ మాకు ఆప్షన్స్ చెప్పండి. ఆప్షన్స్ అందుకనే నేను ఈ స్ట్రైక్ ప్రైస్ కాదు. డైరెక్షన్ ఇచ్చేస్తాను. నీ ఇష్టం. నువ్వు ఏ స్ట్రైక్ ప్రైస్ అయినా కొనుక్కో. ఏమైనా చేసుకో. అది. రిస్క్ ఇస్ యువర్స్. డైరెక్షన్ ఒకటి మేము చెప్పగలం. రివర్స్ అయిందంటే రివర్స్. ఇది ఎట్లంటే సమ్‌టైమ్స్
ఒక కాల్ వచ్చి 5 డేస్ అలా ఉంటది. సమ్‌టైమ్స్ 2 డేస్‌లోనే కంప్లీట్ అయిపోతుంది. సమ్‌టైమ్స్ 3 డేస్, 1 వీక్ కాల్ కూడా ఉండదు. ఇప్పుడు చూసారు కదా! కాబట్టి బట్ ఇట్స్ ఎ వెరీ ఎక్సలెంట్ అండి. ఒక డైరెక్షన్ అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇది కూడా డైరెక్షను రేపేం జరగబోతుంది. మన కాల్ ఇచ్చిన తర్వాత మన స మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా చాలా యాంక్సైటీగా ఉంటారు. ఏ ఏంటి ఈ డైరెక్షన్‌లో కరెక్ట్‌గా వెళ్తదా? రివర్స్ అవుద్దా? అది. నేను అదే చెప్పాను గదా! మనం 10 సార్లు చేసినప్పుడు 2, 3 సార్లు రివర్స్ అయినా మనకేం బాధ లేదు. ఎందుకంటే అంటున్నాను, మనం తీసే పాయింట్స్ వచ్చి ఎక్కువండి రేషియో. చూడండి ఇప్పుడు మనము 24,070లో కొన్నాము. 24,400 బుక్ ప్రాఫిట్ ఒక క్వాంటిటీ చేసేదైతే 330 పాయింట్లు. అదే లాస్ వచ్చేటప్పుడు 150-200 పాయింట్ల పైన రాదండి. ఏదైనా ఇక మన మరీ బ్యాడ్ లక్, గ్యాప్ డౌన్స్ ఏదైనా వస్తేనే ఏదైనా ఉంటే గాని అది కూడా ఎప్పుడో కదా! మేబీ అయన్నీ మనం కన్సిడర్ చేయకూడదు. ఇన్ జనరల్‌గా చెప్తున్నాను. కాబట్టి నిఫ్టీ డైరెక్షన్ వచ్చి ఇప్పుడు మనము మన ఎంట్రీ అయిన ప్రైస్ వచ్చి 24,070లో మనం ఎంట్రీ అయిపోయాము. రేంజ్ నియర్ 24,080 ఆ రేంజ్‌లో నిన్న ఎగ్జాక్ట్‌గా క్లోజింగ్ టైమ్‌లో మనం ఎంట్రీ అయ్యాము. చక్కగా ఈరోజు ఒక 350 పాయింట్లు ప్రాఫిట్ జనరేట్ చేసుకున్నారు. మన దగ్గర తీసుకున్న వాళ్ళు. చాలా హ్యాపీ అది. కాబట్టి ఇలా మీరు కూడా పర్ఫెక్ట్ డైరెక్షన్‌తోనే ట్రేడ్ చేయండి. అది. అదొకటే చెప్పగలను. ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి ఎంతోమంది నేను ఎన్నో చూస్తున్నాను గదా! ఇప్పుడు ఇక్కడ నేనొకటి చెప్తాను. ఏం ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది? ఏమి అదేదో నేను అయన్నీ ఏం చూడనండి. ఇదంతా నేను ఓన్లీ టెక్నికల్స్ అండ్ మార్కెట్ డైరెక్షన్. ఇక్కడ ఏముంది చెప్పండి? ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువుంది. ఇయన్నీ ఏం లేదు. మనం కరెక్ట్‌గా వెళ్తే డెఫినెట్‌గా అన్నీ కరెక్ట్‌గానే ఉంటది. అది. ఇంకొక విషయం చాలామంది చెప్తారు. నేకెడ్ ఆప్షన్స్‌లో ఎక్కువ డబ్బు మన దగ్గర ఇప్పుడు తీసుకున్న వాళ్ళు నేకెడ్ ఆప్షన్సే చేస్తున్నారు. హ్యాపీగా ఎర్న్ చేస్తున్నారు. 10 సార్లు ట్రేడ్ చేస్తే ఒక 3 సార్లు ఫెయిల్ అవుద్ది. 7 సార్లు పాస్ అవుద్ది. ఓవరాల్‌గా లెక్కేసుకుంటే ప్రాఫిట్‌లో ఉంటారు. కానీ నేకెడ్ ఆప్షన్ చేసుకునేవాళ్ళు క్యాపిటల్ కూడా తక్కువే. అది. కాబట్టి ఇక్కడ చేసేవాళ్ళు చేస్తానే ఉన్నారు. మనం మన ట్రేడ్ చేసేది రైటింగ్ వాళ్ళ దగ్గర నుంచి మనం సంపాదిస్తున్నాం. అందరూ రైటింగ్ వాళ్ళు నేకెడ్ వాళ్ళ దగ్గర సంపాదిస్తారు. బట్ మనం వచ్చి ఎవరు రైటింగ్ చేశారో నిన్న వాళ్ళ దగ్గర నుంచి మనం సంపాదిస్తున్నాము. అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు. మనము 25వ వర్క్‌షాప్ మన అకాడమీలో ఐటీసీ కోయిన్ మాదాపూర్ హైటెక్ సిటీలో వండర్‌ఫుల్ వర్క్‌షాప్ జరుగుతున్నాము. లాస్ట్ చెప్పాను కదా! లాస్ట్ ఒక 8-9 సీట్స్ ఉన్నాయి. ఒక 2 సీట్ కూడా ఫిల్ అయిపోయింది. లాస్ట్ ఒక 7 ఏదో ఉంది. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే వెరీ, వెరీ లిమిటెడ్ సీట్సే. ఎక్కువ మందికి మనం చెప్పలేము. మీ అందరికీ తెలుసు. మన క్లాస్ వచ్చి వెరీ వండర్‌ఫుల్ క్లాస్. మనం చెప్పించేది ఒక 2 సబ్జెక్టు. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇదొచ్చి ఒక సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్. డైలీ ప్రాఫిట్ ఎదురు చూడకూడదు. మంత్ ఆన్ మంత్ ఎదురు చూడకూడదు. ఒక 36 మంత్స్ మీరు దాన్ని రొటేట్ చేస్తే యూ విల్ గెట్ ఏ గుడ్ ప్రాఫిట్. 36 మంత్స్‌కి మనం ఎంత పెట్టుబడి పెడతామో దానికి ఆ రిటర్న్స్ వస్తుంది. అంత బ్యూటిఫుల్ అయిన ప్రాఫిట్ వస్తుంది. తర్వాత ఇంకోటి ఈక్విటీ బాటమ్‌లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి? కొన్న తర్వాత షార్ట్ టర్మ్‌లో ఒక 20 రోజుల్లో 5% 5% 20 రోజుల్లో 5% సంపాదన అంటే మాటలా? అది ఇప్పుడు మన గురుప్రసాద్ అకాడమీలో దాదాపు 400 స్టూడెంట్స్ ఆ 5% సంపాదిస్తూనే ఉన్నారు. అది. అంటే 400 స్టూడెంట్స్ కాదండి. 400 కుటుంబాలు. అంటే మీరు లెక్కేసుకోండి. నాకేంటంటే మెయిన్ అండి సక్సెస్. సక్సెస్ అనే పదమే నాకు నా జీవితంలో ఎప్పుడు నేను కోరుకుంటూనే ఉంటాను. అందుకనే నేనెప్పుడు సక్సెస్‌ఫుల్ ప్రొడక్ట్స్ ఇస్తాను. అది. అందుకనే మనం ఇప్పుడు చూడండి ఇది 25వ వర్క్‌షాప్ నేను చేయగలుగుతున్నట్టే మీరు ఆలోచించండి. సక్సెస్ లేకపోతే ఒకరు చేయగలరా? అది. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఇవన్నీ వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా
మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.